ఇట్ ఈస్ వై చూపించలే. ఇది అయిపోయింది. ఇక్కడ నాకు నచ్చంది బిగ్ బాస్ డెమాన్ తొక్కుతున్నాడు అనిపించింది ఏంటి తెలుసా, కనీసం ప్రోమో కట్లో వేసిన సీన్స్ను కూడా ఎపిసోడ్లో వేయలేకపోయాడంటే ఎంత దరిద్రం అనుకోవాలి. డెమాన్ పవన్ రిలేటెడ్గా డెమాన్ పవన్ అంత బాగా ఒక్కొక్క రౌండ్కి ఇద్దరిద్దరు నాపితే సెకండ్ రౌండ్లో కూడా ఆ మూలలో జైలు దగ్గర అదే హైలైట్ షాట్ ఎంగిల్ వచ్చింది బయటికి. సో అదే హైలైట్ షాట్, అన్నిటి మీద హైలైట్ షాట్ అదే. నిఖిల్ని భరణి గారిని ఇద్దరిని ఆపుతాడు. తోపు కటౌట్లు ఇద్దరిని ఆపుతాడు. ఇద్దరు వాళ్ళిద్దరు కలిపితే డెమాన్ పవన్ ఒక్కరు వాళ్ళినా కూడా డెమాన్ పవన్ మడత పెట్టేస్తారేమో అన్నంత పెద్ద కటౌట్ డెమాన్ పవన్ ముందు. నిఖిల్ పెద్ద కటౌట్, అలాంటి పెద్ద కటౌట్ నిఖిల్ని చేతులతో, తర్వాత భరణి గారు కటౌట్ అయిన భరణి గారిని కాళ్ళతో ఆపేసిన సీన్ని అండ్ ఇంకా చాలా 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 సీన్స్ ఉన్నాయి. అతను ఆపేది, పరిగెత్తేది, దూకేది, అవన్నీ లేపేశాడు స్వామి. ఎలా లేపేయాలనిపించింది అంత ఎలివేషన్ షాట్స్ని. ఒకే పర్సన్ ఇద్దరు టాప్ కట్అవుట్ని ఒకరిని కాళ్ళతో ఒకరిని లెగ్స్తో ఆపాడు, ఒకరి కాళ్ళతో ఒకరి చేతులతో ఆపిన సీన్ నువ్వు బిగ్ బాస్ టీం ఎలా లేపేశారు ఎపిసోడ్లో అనిపించింది. బిగ్ బాస్ టీం దమాన్ని తొక్కడానికే చూస్తున్నారా అన్న ఫీలింగ్ అక్కడ అనిపించింది నాకు. టూ బ్యాడ్ అసలు. దాంతోపాటుగా అది చూపించలేదు అక్కడ. మరి నిజంగా చెప్తున్నాము, అక్కడ ఆ పర్టికులర్ సీన్ ఏదైతే ఉందో డెమాన్ పవన్ చూసిన తర్వాత డెమాన్ పవన్ని ఫిజికల్ టాస్క్లో ఎవడరా కొట్టేది బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో అన్న ఫీలింగ్ వచ్చింది.